నాన్న, నా కూతురు కారణ జన్మురాలు అని అంటారు కదా. దైవాంశ సంభూతురాలని అమ్మవారే పుట్టించారు అని అంటూ ఉంటారు కదా. అబ్బా, ఆ పదాలు నా నోరే తిరగవు. అవన్నీ నిజం కాదక్కా. మధురా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను నాన్న. అక్క ప్రాబ్లంలో ఉంది. అమ్మవారు ఎందుకు రావడం లేదు? ఒక్కసారి నాకు సమాధానం చెప్పరా? దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలను మనం ఎలా ఎదుర్కొంటామో అని చూస్తాడు. నాకెందుకో ఈ పరీక్షల్లో అక్క ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. నేనే తప్పు చేయలేదని ఊరందరి ముందు నిరూపించగలిగితే నా మీదున్న నింద చెరిగిపోతుంది నాన్న. అప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ఆపలేరు. సరే అమ్మా, పద లోపలికి వెళదాం. ఈ సీనుగాడు స్వామీజీని తీసుకొస్తానని పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఈ సీనుగాడికి ఆ స్వామీజీ దొరికాడో లేదో. స్వామీజీ వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. తెలుసు నాయనా, సీను అంతా చెప్పాడు. చెప్పాడా? అవును స్వామి, ఇంతకీ వాడెక్కడా? నేనున్నా కదా, నేనుంటే వాడు ఉన్నట్టే. అర్థం కాలేదు స్వామి. ఏం లేదులే నాయనా, సీనుకేదో పనుందంట, అందుకే నన్ను పంపించాడు. వాడు లేకపోతే లేకపోయాడు, మీరొచ్చారు. రండి స్వామి, రండి. స్వామి, మీ మాట ప్రకారం అమ్మోరి ముక్కెరని నా వశం చేసుకున్నాను. మీరు చెప్పింది నేను పూర్తి చేశాను. మరి నేను కోరుకున్నది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆ ముక్కెరని ఒక్కసారి నా చేతికివ్వండి. విజయ్, సరే అత్త. ఇదిగోండి అత్త. ఇదే స్వామి ఆ అమ్మోరి ముక్కెర.